మీకు తెలుసా, జీసస్ క్రైస్ట్ మాట్లాడిన భాష ఇప్పటికీ ఒక గ్రామంలో వినిపిస్తుంది. ఆ గ్రామం పేరు మాలూలా. ఇది సిరియాలోని పర్వతాల మధ్య దాగి ఉన్న ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రైస్తవ గ్రామాల్లో ఒకటి. ఈ గ్రామంలో ఇప్పటికీ అరమేయిక్ భాష కుటుంబానికి చెందిన వెస్టర్న్ నియో అరామేయిక్ మాట్లాడుతున్నారు. ఇదే భాషను యేసుకాలంలో ప్రజలు మాట్లాడేవారు. ఈ గ్రామంలోని వీధులు పర్వతాల మధ్య నిర్మించిన రాతి ఇళ్లతో నిండి ఉంటాయి. అక్కడి ప్రజల రోజువారీ జీవితంలో ఇప్పటికీ ఆ పురాతన భాష వినిపిస్తుంది. ఇక్కడ 2 ప్రసిద్ధ మఠాలున్నాయి: మార్ సర్కిస్ మొనాస్ట్రీ, సెయింట్ థెక్లా మొనాస్ట్రీ. సంప్రదాయం ప్రకారం సెయింట్ థెక్లా పాల్ ది అపాసల్ శిష్యురాలు హింస నుండి తప్పించుకోవడానికి ఇక్కడికి పారిపోయింది. కథనం ప్రకారం ఆమె పారిపోతున్నప్పుడు పర్వతం అద్భుతంగా తెరుచుకుని ఆమెకు దారిచ్చింది. ఈరోజు ఆమె పేరుతో ఉన్న మఠం ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికులకు ఒక ముఖ్యమైన యాత్రస్థలంగా ఉంది. కాని మాలూలా కూడా కష్టకాలాన్ని చూసింది. సిరియన్ సివిల్ వార్ సమయంలో గ్రామం తీవ్రంగా నాశనమైంది. మఠాలు ధ్వంసమయ్యాయి. చాలామంది గ్రామస్తులు పారిపోవాల్సొచ్చింది. కాని ఇప్పుడు మళ్లీ ప్రజలు తిరిగి వచ్చి తమ ఇళ్లను పునర్నిర్మిస్తూ తమ ప్రత్యేక వారసత్వాన్ని కాపాడుకుంటున్నారు. 2000 సంవత్సరాల తర్వాత కూడా యేసు మాట్లాడిన భాష పూర్తిగా మాయకాలేదు. అది ఇప్పటికీ ఈ చిన్న గ్రామంలో జీవంగా ఉంది.